స్పీకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆదాయ వనరైన ఖనిజ సంపదకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను, ప్రభుత్వానికి వస్తున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఇసుక విషయంలో కానీ, క్రషర్స్ విషయంలో కానీ, గ్రనైట్ విషయంలో కానీ, ఇతర ఖనిజ సంపదలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి తీవ్రమైన కృషి చేసి అప్పటి వరకు రకరకాల దోపిడీలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భాగస్వాములు అవుతుంటే 100% నియంత్రించి, నియంత్రణ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఎవరున్నా తన మన పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానాన్ని తీసుకొని అన్ని రకాలుగా నిబద్ధత కలిగిన అధికారులనేసి, నిబద్ధత కలిగిన మంత్రిగా బాధ్యత ఇచ్చి ఈనాడు రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచడం జరిగింది. అయితే ఈ క్రమంలో వారు ఆరోపణ చేస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే క్రషర్ ఉందో అక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం విషయంలో మా అధికారులు నిక్కచ్చిగా 2025 సంవత్సరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులను తీసుకొని సినరేజ్ ఛార్జెస్ కానీ ఇతర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల విషయంలో ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ పన్నులను రాబట్టి చిత్తశుద్ధితోని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినాం. మేమిచ్చిన నోటీసునే వాళ్ళు తీసుకొచ్చి చదివి వినిపించి ఈ నోటీసు గత ప్రభుత్వం ఇచ్చిన నోటీసు కాదు, గత ప్రభుత్వం దీన్ని కనిపెట్టింది లేదు, లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఈరోజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న శాసనసభ్యులు ఎవరు కూడా ఇక్కడ అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఇంత పారదర్శకంగా తన మన పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా మేము తీసుకున్న చర్యల్ని మీరు ఇసుకలో ఆదాయాన్ని పెంచినరు, మీరు ఈరోజు క్రషర్స్లో ఇల్లీగల్ మైనింగ్ ఆపినరు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచిందని ఒక మాట ప్రభుత్వాన్ని అభినందించే మా అధికారులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు ప్రభుత్వ ఆదాయం పెంచి ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఈరోజు మేము నోటీస్ ఇచ్చి మేము రాబట్టిన దాన్నే తీసుకొచ్చి సభలో చదివి వినిపించి వాళ్ళేదో కనిపెట్టినట్టు, వాళ్ళేదో ప్రభుత్వ ఆదాయాన్ని ఈరోజు కాపాడినట్టు నటన చేసి దానికి హౌస్ కమిటీ వేయాలని చెప్పి ఈరోజు వాళ్ళు 2 రోజుల నుంచి హడావిడి చేస్తున్నారు. అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేసిన హౌస్ కమిటీలు 3 ఉన్నాయి అధ్యక్ష. నాకు తెలిసి అప్పుడు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా సిద్దిపేట శాసనసభ్యులే ఉన్నారు. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్, ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, రెండవ హౌస్ కమిటీ ఆన్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 3 హౌస్ కమిటీలు వేసి ఈ హౌస్ కమిటీలను అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయంగా కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వాళ్ళు ఇది ఉపయోగించుకున్నారు అధ్యక్ష. ఇవాళ కూడా వాళ్ళు హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీలకు 1-2 సభ్యులు వాళ్ళ పార్టీ నుంచి వచ్చి ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు అక్రమంగా ఏదైతే ధరణిని అడ్డం పెట్టుకొని దోసుకున్న భూములు ఉన్నాయో దాన్ని అక్రమం చేయడానికి ఆ మంత్రి దూరపు బంధువుల సంస్థను అడ్డం పెట్టుకొని ఆ మంత్రి మీద బురద జల్లి రెవెన్యూ శాఖల వాళ్ళ దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హౌస్ కమిటీ అడిగింది అధ్యక్ష. అప్పుడు మా మంత్రి గారు విచారణకు ఆదేశిస్తామని చెప్పిన ఒక దళితుడు ఆ శాఖను నిర్వహించడం అతనికి చేత కాదు, అతని సమర్థుడు కాదు అని ఆ మంత్రిని
ప్రజల ముందు చిత్రీకరించడానికి పాపం మంత్రి గారు మొత్తం ఇంగ్లీష్లో చదువుకున్నాడు హెచ్పిఎస్లో. అతను ఇంగ్లీష్లో ఆలోచన చేసి తెలుగులో చెప్పే వరకు అతని మీద ఎదురుదాడి చేసి ఆ శాఖను మంత్రి గారు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు అన్నట్టుగా ఆ దళిత మంత్రిని అవమానించడానికి నిన్న తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో సభకు వచ్చిన నేను సభా నాయకుడిగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తుండ్రో విన్న తర్వాత మా అధికారులతో మాట్లాడితే మా అధికారులు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నది, ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు, వీళ్ళే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు దోపిడీకి పాల్పడుతున్నారు, దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు జూన్ 2, 2014 నుంచి నిన్నటి వరకు జరిగిన వ్యవహారాలు, లావాదేవీలు, అక్రమ మైనింగు, ప్రభుత్వ ఆదాయ నష్టము అన్నిటిని కలిపి సిబిసిఐడి ఏమని మా అధికారుల సూచన మేరకు వాళ్ళలాగా హౌస్ కమిటీలు వేసి బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలన్న ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాం. నేను తమరి ద్వారా ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, దయచేసి అక్కడ కొంతమంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు, కొందరు సిన్సియర్ కూడా ఉన్నారు. నేను సిన్సియర్గా ఉన్న సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గర ఏమేమి సమాచారం ఉందో ఈ సమాచారాన్ని పూర్తిగా మా సభ్యులే కాదు, మా సభ్యులు కానీ, మా బంధువులు కానీ, మా దూరపు బంధువులు కానీ, మా అనుచరులు కానీ, మా సహచరులు కానీ ఎవరైనా ఈ అక్రమ మైనింగ్లో పాల్గొంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే, అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తే వివరాలన్నీ మీరు సిబిసిఐడి అధికారులకు ఇవ్వండి. మీరు ఇచ్చిన ఏ ఆధారాన్ని కూడా, మీరు నిర్దిష్టమైనగా చేసే ఏ ఆరోపణను కూడా మా అధికారులు నిర్లక్ష్యం చెయ్యరు. సంపూర్ణంగా మీరు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆ ఫిర్యాదులకు మీకు రిసిప్ట్ కూడా ఇచ్చి మీకు మీ దగ్గర ఇది స్వీకరించినమని పూర్తి స్థాయిలో విచారణ చేసే బాధ్యత మా అధికారులు తీసుకుంటారు. తెలంగాణ పోలీసు అధికారులకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి పేరున్నది. నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు. నిజాయితీ కలిగిన అధికారులను సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారో మొత్తంగా మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాల మీద నిగ్గు తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న చర్చల సందర్భంగా సిబిసిఐడి విచారణకు ఆదేశించినాం అధ్యక్ష. ఆ తర్వాత సభ జరిగింది, ఆ తర్వాత సభా వ్యవహారాలను మనం ముందుకు తీసుకెళ్ళాం, ఆ తర్వాత క్రీడలు నిర్వహించుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి వాళ్ళ కుటుంబ తగాదాలు, నువ్వు చేసిన పనికి నీ బ్లాక్మెయిల్ కోసం ఈరోజు నేను కూడా ఇరుక్కున్నా అని కేటీఆర్ గారు హరీష్ రావు గారి మీద దాడి చేయడంతో ఈరోజు సభను జరగకుండా చేసి ఏదో ఒక రకంగా దృష్టి మరల్చడానికి వీళ్ళు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అక్కడ ఉన్న సిన్సియర్ కొద్దిమంది సభ్యులకు కూడా ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం ఆదేశించిన సిబిసిఐడి ఎంక్వైరీకి మీరు ఏమేం ఫిర్యాదులు చేస్తారో తీసుకుపోయండి. మిగతా పార్టీ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేదా మా పార్టీలో ఉన్న సభ్యులకు కూడా మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ సంపదకు సంబంధించి ఎవరు అక్రమాలకు పాల్పడినా, ఎవరు దోపిడీకి పాల్పడినా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా మన రాష్ట్రంలోకి పన్ను కట్టకుండా వస్తున్న ఇసుక కానీ ఇతర మైనింగ్ ఏదైతే ఉన్నదో వాటన్నిటి మీద మీకు ఏ సమాచారం ఉన్నా విచారణ అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మొదటి విషయం అధ్యక్ష. రెండవది, ఏ హౌస్ కమిటీ అయినా ఇట్ ఈజ్ రికమెండింగ్ అథారిటీ అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి ఇలా జరిగింది, ఇలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సభాపతిగా తమరికి నివేదిక అందిస్తారు అధ్యక్ష. తిరిగి ఆ నివేదికను మళ్ళీ మనం విచారణ అధికారులకే పంపించాలి అధ్యక్ష. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ టు పనిష్ ఎనీవన్. వీ హ్యావ్ అవర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ యాక్ట్ ప్రకారము, లేకపోతే సిబిసిఐడి కానీ ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళే, కేసు కట్టాల్సింది వాళ్ళే, అరెస్టులు చేయాల్సింది వాళ్ళే, కోర్టు ముందు నిలబడి దోషులకు శిక్ష పడే విధంగా వాదించాల్సింది వాళ్ళే. సో ఈరోజు వాళ్ళు అడిగిన
సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈరోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈరోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని. సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష. ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష, మంత్రాలకు చింతకాయలు రాలవు అధ్యక్ష. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అధ్యక్ష, భట్టి విక్రమార్క గారు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం పోయింది. మీ ఉడత ఊపులకు భయపడే కాలం ఎప్పుడో కాలం చెల్లింది. ఇక రెండవ విషయం అధ్యక్ష, అది నిన్నటి అంశం. ఇక పార్టీ పునాదులు, ప్రతి పార్టీకి ఒక డిఎన్ఏ ఉంటుంది అధ్యక్ష. 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండే ఆది పురుషులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈ దేశంకు మూల పురుషులు. ఈ దేశానికి మూల పురుషులైన ఈ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి స్వతంత్రం రావాలి, బ్రిటిషర్స్ ఆధిపత్యంలో బానిసలుగా బతకడానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి దశాబ్దాలు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న స్వతంత్ర ఫలాలు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు చెందాలి అని మనకు ఒక రాజ్యాంగం ఉండాలి. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం కాకుండా, రాచరిక పోకడలు కాకుండా, జమీందారు, జాగీర్దారు, దొరల విధానానికి వ్యతిరేకంగా ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగాన్ని రచించడానికి ఒక దళితుడే చైర్మన్గా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆ రాజ్యాంగం రచనకు చైర్మన్గా పెట్టి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని దళితుడు ఈ దేశంలో మనకిచ్చిండు. అందులో ఓటును ఆయుధంగా మార్చిండు. తన జాతి ఎక్కడైతే వివక్షకు లోనవుతుందో, ఎక్కడైతే వాళ్ళు నిరాశ్రయుల నిరాదరణకు గురవుతున్నారో వాళ్లకు ఓటు హక్కు కల్పించడం మొట్టమొదట వాళ్ళకి ఇచ్చిన ఆయుధం. అదేవిధంగా ఓటు హక్కు ఇవ్వడం ద్వారా దళితులు, గిరిజనులు బాగుపడతారనే నమ్మకం లేకపోవడం వల్ల, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేకపోవడం వల్ల, ఒక దళితుడు, ఒక దొర పెరిగిన వాతావరణం, నివాస ప్రాంతం భిన్నంగా ఉండడం వల్ల దొరలకు అందుబాటులో ఉన్న విద్య కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ దళితులకు లేకపోవడం వల్ల తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు, ఎందుకంటే చట్టసభలలో గెలవాలంటే ఆనాడే అంబేద్కర్ గారు గుర్తించిండ్రు ధన ప్రభావం ఉంటుంది, దొరల ప్రభావం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది అని చెప్పి ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ అసెంబ్లీ, ఎస్టీఎస్ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ, ఇట్లా రిజర్వేషన్లు ఇచ్చి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదట ఓటు హక్కు ఇచ్చిండు. వాళ్ళని పాలించే వాళ్ళను సేవకులుగా నియమించుకోవడానికి దళితులకు, గిరిజనులకు ఓటు హక్కు ఇచ్చిండు అధ్యక్ష. రెండవది, చట్టసభలలో ధన ప్రభావంతో, కుల ప్రభావంతో ఎన్నిక కాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుల వ్యవస్థ ఉన్న ఈ దేశంలో వాళ్ళకు న్యాయం జరగాలంటే చట్టసభలలో దళితుల, గిరిజనులకు నిర్దిష్టమైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు చట్టసభలలో వాళ్లను ఈరోజు ప్రతినిధులు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులను చేసే పని
కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈ దేశానికి రాష్ట్రపతి అయినా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో మంత్రులైనా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించిన పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించుకున్న పార్టీ మాది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా టిఆర్ఎస్ నాయకుడు తెలంగాణ అంటూ సాధిస్తే తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని దశాబ్దాల తర్వాత మాకు పాలించే పాలితులుగా కాదు పాలకులుగా మారతామని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు ఏకమై 4 కోట్ల మంది నిటారుగా నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వందలాది మంది ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన మాట ప్రకారం దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని ఆ దళితులు ఎవరో అదృష్టవంతుడని మేము అందరం అనుకున్నాం. మా వివేకానందనో, మా కడియం శ్రీహరి గారు, లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే డాక్టర్ విజయ రామారావు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వాతోళ్ళు ఉండే. డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్, అతనికి ఎన్నోసార్లు చెప్పిన చంద్రశేఖరరావు గారు నిన్నే మొదటి ముఖ్యమంత్రిని చేస్తా డాక్టర్ సాబ్ అని మీకు తెలుసు, తమరి ప్రత్యర్థి. ఆయన అదే ఆశలో, అదే భ్రమలో, ఊహల పల్లకిలో వాళ్ళు విహరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఆ మాటను ఒక్కటే మాటతో కొట్టేసింది. ఏమని? దళితులకు పరిపాలన చేత కాదు, ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే దొర మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి, దళితులు అవ్వడానికి వీలు లేదని అత్యంత అవమానకరంగా ఉద్యమంలో త్యాగాలు చేసి, ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించిన దళితులను నట్టేట ముంచి చంద్రశేఖరరావు గారే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు అధ్యక్ష. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టం. 2018 ఎన్నికల తర్వాత వాళ్ళు దళితులను వంచి మంత్రివర్గంలో ఒక్కరికే ఆనాడు మంత్రి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ బర్తరఫ్ చేసి ఆ తర్వాత ఇంకొకరికి ఇచ్చింది. 2018 తర్వాత కూడా ఒక్కరికే అధ్యక్ష ఇచ్చింది, కొప్పుల ఈశ్వర్ గారికి. దళితుల పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ ఎలాంటిదో వాళ్ళ మంత్రివర్గ కూర్పును చూస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అట్లుంటే 2018లో మేము ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు, అతని సమర్థవంతుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరికంటే చదువులో, విద్యలో, జ్ఞానంలో నేర్పరి వాళ్ళందరికంటే, ఆడున్నోళ్ళందరికంటే ఏ పరీక్ష అయినా పెట్టండి మా బట్టి విక్రమార్క గారు మొదటి స్థానంలో వస్తారు. అట్లాంటి చదువుకున్న ఒక దళిత బిడ్డను లక్ష్మీపల్లి అని ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదుగొచ్చిన బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. వారు ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా మోసం చేస్తే అది వారి విజ్ఞత. కానీ ప్రతిపక్ష పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు లాంటి, సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా కాదని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు అధ్యక్ష. ఏం జరిగిందో మీకు తెలియదా అధ్యక్ష? సంవత్సరం తిరగకముందే ప్రతిపక్ష నాయకుడిగా బట్టి గారు అక్కడ నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుండని, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండని, ఒక క్వాలిటీ డిబేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తున్నాడని కక్షగట్టి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నాడు అధ్యక్ష. 19 మంది ఎమ్మెల్యేలను 5 మంది ఎమ్మెల్యేలకు కుంచకపోయే విధంగా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓర్వలేని దళితుల పట్ల తన వివక్ష, తన కక్షను బట్టి గారిని తొలగించడం ద్వారా ఆయన పైశాచిక ఆనందాన్ని పొందిండు తప్ప ఏ రోజు కూడా దళితుల కోసం వాళ్ళు కనీసమైన ప్రేమ కాదు కదా, అభిమానం కాదు కదా, కనీసం మానవత్వం కూడా వాళ్ళు ప్రదర్శించలేదు అధ్యక్ష. అయినా
మానసిక ధైర్యం కోల్పోకుండా ఎన్ని అవమానాలు ఎదురైనా సభలో మైకి ఇవ్వకపోయినా సభలోకి రానియకపోయినా మనోనిబ్బరం కోల్పోకుండా ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేసి ఆదిలాబాద్ పిప్పిరి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు రోజుల కొద్ది పాదయాత్ర చేసి అదే దళితులు గిరిజనులు ఆదివాసీలు బలైన వర్గాలు మహిళలు మైనార్టీలను విద్యార్థులను నిరుద్యోగ యువకులను అమరవీరుల కుటుంబాలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలో రాణించింది కాబట్టే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది అధ్యక్ష. వారు ఉప ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్ర ప్రజలకు ఏ బాగోగుల కోసం మనం బడ్జెట్ పెట్టుకుంటామో ఆ బడ్జెట్ పెట్టే ఆర్థిక మంత్రి హోదా వారికి ఇచ్చిండ్రు. గతంలో ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? హరీష్ రావు గారి దగ్గర ఉండే. ముఖ్యమంత్రి ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేసీఆర్ గారి దగ్గర ఉండే. మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేటీఆర్ దగ్గర ఉండే. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆనాడు దొరలు నివసించిన గడిలో ఈరోజు పేదలకు ఈరోజు బట్టి విక్రమార్క గారు నివసించి ప్రతిరోజు నిత్యం పేదలు దర్శించుకోవడానికి లోపలికి రావడానికి కలవడానికి అవకాశం కల్పించి గేట్లు బార్లా తెరిస్తే ఆనాటి ఆర్థిక మంత్రి ఈనాటి ఆర్థిక మంత్రిని అవమానించే విధంగా బడ్జెట్ ప్రవేశపెడితే నీకు చేత కాదు, నీకు అవగాహన లేదు, నువ్వు నడపలేవు. ఏం భాష అధ్యక్ష ఇది? ఏం వ్యవహారం ఇది? పద్ధత అంటే వాళ్ళు దొరలు మాత్రమే పాలన చేయగలరు, దొరలు మాత్రమే బడ్జెట్ పెట్టగలరు, దొరలు మాత్రమే దోపిడీ చేయగలుగుతున్నాం మేము అన్నట్టుగా విర్రవీగడం ఏంది అధ్యక్ష? బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపం ఉంటే బడ్జెట్లో లోపాలు చెప్పండి. వ్యక్తిగతంగా బట్టి గారిని టార్గెట్ చేసి మాట్లాడే అవసరం ఉందా అధ్యక్ష?